డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తొండెం గంగా అలియాస్ సోని మావోయిస్టు పార్టీని వీడి ప్రజల జీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డీజీపీ ప్రకటించారు. సో ఈ అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో వారికి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశాన్ని తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రభుత్వ పిలుపుని అందుకొని పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే 412 మంది కార్డర్స్ బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు, అందులో 4 స్టేట్ కమిటీ, ఇవి కాకుండా 4 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఉన్నారు, 8 డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అంటే ఒక పై స్థాయి కింద స్థాయి అనుకున్న అన్ని స్థాయిల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి, ప్రభుత్వం ఇంత ఓపెన్ గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశం తీసుకుని బయటకు వస్తున్నారు. ఇంకా బీసీ రిజర్వేషన్ల విషయం